ఎప్పుడో జరిగిపోయిన సందర్భాన్ని కూడా అమ్మాయిలు ఎలా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు కానీ అబ్బాయిలు ఎందుకు చెప్పరు? ఇక్కడ ఓవర్ థింకింగ్ చేయరు గర్ల్స్. అమ్మాయిలలో ఈ యొక్క ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది అబ్బాయిలు అమ్మాయిలు అనేది ఫంక్షన్లు అనగానే తప్పించుకునేది ఎవరు? అమ్మాయిలు. ఫంక్షన్లు అనగానే తప్పించుకునేది అబ్బాయిలే. అమ్మాయిలు సాఫ్ట్ అని అనుకుంటారు. బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మన లైఫ్లో మెయిన్గా ఎంత పీస్ఫుల్గా ఉన్నామంటే అంత సక్సెస్ అనేది కూడా మనం సాధించవచ్చు. కాకపోతే మనం అడ్డమైనది అనేది కూడా మైండ్లో పెట్టుకొని ఓవర్ థింకింగ్ అనే దాంతో మనల్ని మనం కిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవునా కదా, చెప్పండి కదా. మరి ఇలాంటి ఓవర్ థింకింగ్ అనే దాని గురించి మనం బయటపడాలి అంటే ఈ ఓవర్ థింక్ చేయకుండా మనం ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కూడా మోటివేషనల్ స్పీకర్ అలాగే మైండ్ సెట్ కోచ్ అయిన మరి గ్రీష్మా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. అండ్ ఓవర్ థింకింగ్ నా మైండ్లో కూడా ఉంది, అది కూడా తీసేస్తారేమో ఈ సెషన్లో తెలుసుకుందాం. హాయ్ గ్రీష్మా గారు. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండ్ హౌ అబౌట్ యూ? యా గుడ్ అండి. ప్రతి ఒక్క డేట్ని అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని ఎప్పుడో జరిగిపోయిన సందర్భాన్ని కూడా నీట్గా అమ్మాయిలు ఎలా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు కానీ అబ్బాయిలు ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే చాలా మంది అబ్బాయిల దగ్గర నుంచి మేము వింటున్న కంప్లైంట్ ఇది. అమ్మాయిలకు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ కానీ అబ్బాయిలకు మాత్రం ఎలా పాసిబుల్ కాదు? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓవర్ థింకింగ్ మోస్ట్లీ ఇట్ ఈస్ సీన్ ఇన్ విమెన్, అమ్మాయిలు అండ్ విమెన్లోనే ఉంటుంది అనేసి. దీనికంటే ముందు నేను మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ ఒకటి చెప్తాను. బెర్నార్డ్ లాయిజో అని ఫ్రాన్స్లో వెరీ గుడ్ షెఫ్. అంటే థౌజండ్స్ ఆఫ్ రెసిపీస్ రాశారు, 1000+ రెసిపీస్ రాశారు. అండ్ హీ ఓన్స్ అ వెరీ బిగ్ రెస్టారెంట్ దేర్. సో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి ఆయన డిష్ టేస్ట్ చేసిన వాళ్ళందరూ టాప్ రేటింగ్స్ ఇచ్చారు. హీ వాజ్ వెరీ హ్యాపీ, ఆన్ క్లౌడ్ 9 అని చెప్పాలి. ఇట్స్ అ సిల్వర్ లైనింగ్ టు హిమ్. అలా కొన్ని రోజులు అయ్యాయి, నెలలు అయ్యాయి, సంవత్సరాలు అయ్యాయి. ఆ బూస్ట్ అనేది డే టు డే డోస్ లాగా పడతా ఉంది కాంప్లిమెంట్స్ ఆయనకి. ఒకానొక రోజు ఆయన క్రిటిక్స్ రివ్యూస్లో ఫుడ్ అసలు బాగుండదు ఈ రెస్టారెంట్లో అనేది చదివారు. ఎన్ని ఇయర్స్ అయింది? చాలా ఇయర్స్ నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. జస్ట్ వన్ ఫైన్ డే, వన్ సెంటెన్స్ విచ్ సెడ్ ద మెనూ అండ్ ద ఫుడ్ ఇస్ అన్ యావరేజ్ ఇన్ దిస్ రెస్టారెంట్ అనేది చదివారు. దీని తర్వాత ఏం జరిగి ఉండొచ్చు? ఐ థింక్ ఏముంటుంది, నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, దట్స్ యువర్ మైండ్ సెట్. అంటే బెటర్మెంట్ కోసం ఆలోచించేది, ఇట్స్ యువర్ మైండ్ సెట్. నెక్స్ట్ డే ఈ మనిషి లేడు. హీ టుక్ అ గన్ అండ్ హీ షాట్ హిమ్సెల్ఫ్. ఎందుకు? బికాస్ హీ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ క్రిటిసిజం. ఇది ఓవర్ థింక్ చేసి 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 ఓవర్ నైట్ చేసి ఆ ఓవర్ థింకింగ్లో హేస్టీ డెసిషన్ తీసుకున్నారు. అండ్ హీ పుట్ అ ఫుల్ స్టాప్ టు హిస్ లైఫ్. ఇందులోనే నేను ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసి మన అందరం కూడా సూపర్ మ్యాన్ మూవీ చూసుంటాం, క్రిస్టఫర్ గారిది. ఆయనకి నెక్ అంటే మెడ కింద నుంచి మొత్తం ప్యారలైజ్ అయింది బాడీ ఆఫ్టర్ ఫ్యూ సీక్వెల్స్ ఆఫ్ సూపర్ మ్యాన్. ఆయనకి ప్యారలైజ్ అయిపోయింది బాడీ. ఇక్కడ మీరు ఇతను ఏం చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. ఎందుకంటే అంత ప్యారలైజ్ అయిపోయిన బాడీతో మళ్ళీ గెట్ బ్యాక్ అవడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ ఆల్సో. కానీ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రతిరోజు ఆయన బూస్ట్ చేసుకున్నారు. హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్. అంటే నేను అదే అంటున్నాను, మనని మనం అర్థం చేసుకోగలిగితే మన బాడీ, మన బ్రెయిన్ మనం చెప్పినట్టు వింటుంది. సో ఇక్కడ క్రిస్టఫర్ చేసింది కూడా అదే. అసలు ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ తేల్చి చెప్పేశారు, హీ ఈజ్ బెడ్ రిడెన్, ఇంకా ఆయన ఏమీ చెయ్యలేడు లైఫ్లో అని చెప్పితే కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు కృషి చేసి హీ కేమ్ అవుట్ టు బీ అ నార్మల్ పర్సన్. అది ఎలా? హీ డిడ్ ఇట్ నాట్ విత్ ఓవర్ థింకింగ్, అలా అని ఆందోళన చెంది కూడా కాదు, ఇన్స్పిరేషన్.
ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనకైన ట్యూటరింగ్ చేసుకొని ఒక గైడ్ లాగా ఆయనకైన నించొని ప్రతి చిన్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు ఈ రెండు నేను మీకు చెప్పాక ఐల్ కమ్ బ్యాక్ టు ద గర్ల్స్ పార్ట్ విచ్ యూ ఆస్డ్ మీ. ఓకే. ఇక్కడ ఓవర్ థింకింగ్ చేయరు గర్ల్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల ప్రతిదీ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అందులో వాళ్ళు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలను అడిగితే అవన్నీ మనకేడ గుర్తుంటాయి అంటారు. బికాజ్ మనకి పబ్లిక్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. చాలా పోనీ వీళ్ళు వర్క్ చేయరా అంటే మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది మెన్కి. దే డోంట్ షేర్ ఇట్. నేనేమంటాను, మెన్ కూడా ఈక్వల్గా స్ట్రెస్ ఉంటుంది, ఎవరికి చెప్పుకోరు. అమ్మాయిలకి అలా కాదు, దే విల్ షేర్ ఇట్ విత్ ద రైట్ పర్సన్. వీళ్ళు మనం చెప్పేది వింటున్నారు అనిపించినప్పుడు దే షేర్ ఎవ్రీథింగ్. ఆ షేరింగ్ టైంలోనే మనకు ప్యాటర్న్ అనేది బ్రెయిన్లో నీట్గా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అవడం వల్ల మీరు అన్నట్టుగా మెమరీస్ కానివ్వండి, ఏదైనా మీరు అడిగిన చిన్నప్పటివి కళ్ళకి అది అద్దినట్టుగా నీట్గా ఒక స్టోరీ లాగా చెప్పగలుగుతారు. అందుకు నేను మెన్తో కూడా నేను అదే చెప్తాను, షేర్. మీకు ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్స్ ఎవరికి ఎక్కువ వస్తాయి? అబ్బాయిలకే. ఎందుకు? గుండెల్లో మేము పెట్టుకుంటాం కాబట్టి. ఎక్కువ నేను మోసేస్తున్నాను అనేదితో మీరు మోసేస్తారు. షేర్ ఇట్, మాట్లాడండి. ఎవరైతే రైట్ పర్సన్ ఉంటారో టాక్ టు దట్ పర్సన్. అవతల పర్సన్ మీకు ఏదో హెల్ప్ చేస్తారని కాదు, లేదా మీకేదో ఆస్తులు ఇచ్చేస్తారని కాదు. వెన్ యూ షేర్, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లోంచి ఆ ఏదైతే స్ట్రెస్ పార్ట్ ఉంటుందో కొంచెం రిలీవ్ అవుతుంది. అవతల వాళ్ళు జస్ట్ విన్నా చాలు. అంటే మీరు ఎప్పుడు షేర్ చెయ్యరు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వలా. చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎవ్వరికి నేను చెప్తే తగ్గిపోతానేమో, ఐఎమ్ హీరో నౌ అన్న ఇది ఉంటుంది. కానీ చెబితే బాడీకి మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారో మీకు తెలియదు. ఓకే. అంటే ఒక 3 minutesలో మనం ఓవర్ థింకింగ్ని మనం కంట్రోల్ చేయొచ్చా? there's a book written by Dr. Saloni. సో ఇక్కడ నేను అది చదివాక నేను ఇన్స్పైర్ అయ్యి ప్రాక్టికల్గా నేను వర్కౌట్ చేశాను. అంటే నేను ఎక్కడైనా ఏదైనా చదివినా ముందు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ లేదా ఎవరి మీదన్నా మాట్లాడి వాళ్ళతో ట్రై చేశాక కానీ నేను ఒక కన్క్లూజన్ ఇవ్వను. 3 minutesలో చేయొచ్చా అంటే నన్ను అడిగితే 1 minuteలో కూడా చేసుకోవచ్చు. కానీ ద బుక్ విచ్ ఇస్ రిటన్ బై డాక్టర్ సలోని వండర్ఫుల్గా చెప్పారు. ఎలా అంటే ఫస్ట్ మినిట్ అఫెక్షనేట్ బ్రీదింగ్ చేయండి. అంటే ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి. మేడం ఇప్పుడు ప్రశాంతమైన ప్లేస్ ఎక్కడికి దొరుకుతుంది, నేను ఐలాండ్కి టికెట్లు వేసుకొని వెళ్ళలేను అని మీరు అనొచ్చు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ, యూఆర్ ఇన్ యువర్ హౌస్, టీవీ ఆఫ్ చేయండి, ఫోన్స్ ఆఫ్ చేయండి, ఏ నాయిస్ లేకుండా కూర్చోండి. అఫెక్షనేట్ బ్రీదింగ్ అంటే కూల్గా బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ బై క్లోజింగ్ యువర్ ఐస్, స్క్వాటింగ్, కాళ్ళు మట్టు పెట్టుకొని కింద కూర్చొని 1 minute ఎగ్జాక్ట్గా 1 minute నేను చూసుకోవాలి కదా, కళ్ళు తెరవచ్చు అని అడుగుతా. 1 minute అనేది బుక్లో రాశారు. మీకు సబ్కాన్షియస్గా ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీకు చెప్తూనే ఉంటుంది. 1 minute అయిపోగానే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ బ్రీదింగ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని మీరు బ్రీదింగ్ చేసేటప్పుడు థింక్ ఆఫ్ ఆల్ ది పాస్ట్ సిచ్యువేషన్స్. ఓకే, ఇవాళ నాకు ఏం జరిగింది, ఇందులో నాకు ఏది ఇంపార్టెంట్ అనేది ఒక సైడ్కి పెట్టుకోండి. మిగతావన్నీ యూ విల్ హ్యావ్ టు సెండ్ ఇట్. అక్కడ ఇంపార్టెంట్, ముఖ్యమైంది అంటే ఏంటి, నీ ఫ్యూచర్కి సరిపోయేది. ఫర్ ఇన్స్టెన్స్, మీతో చాలా క్లోజ్గా ఉంటారు కొంతమంది. ఎలా అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీలన్నప్పుడల్లా చాట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బిజీ అయిపోతారు. ఓకే, బిజీ అయ్యి మెసేజెస్ కొంచెం తగ్గుతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 to 35, 40 years వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళే దే హ్యావ్ మోర్ గోల్స్. ఈ టైంకి మెసేజెస్ కొంచెం తగ్గుతాయి. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ నుంచి గుడ్ మార్నింగ్ ఒకటి రావచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకి గుడ్ మార్నింగ్ పోయి వాట్ ఆర్ యూ డూయింగ్ రావచ్చు. ఇలా జరిగినప్పుడు యువతల పర్సన్, మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆటోమేటిక్గా ఫ్లిప్ అయిపోతుంది వాళ్ళ థాట్ ప్రాసెస్. అంటే ఇదేంటి, నేను ఏమైనా తప్పు చేశానా, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఇంతకు ముందు ఇచ్చిన అటెన్షన్ నాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.
మేబీ ఇంకెవరన్నా క్లోజ్ అయ్యారేమో, వాళ్ళ వరల్డ్ మారిపోయిందేమో అన్న థాట్ ప్రాసెస్‌లోకి వస్తాం. ఓకే. ఇలాంటి థాట్స్ కాదు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు తీసుకురావాల్సింది. అవన్నీ పక్కకు తోసేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అవసరమైన విషయం. రేపు నేనేం చెయ్యాలి? ఓకే. ఇది కూర్చొని మాట్లాడుకున్న సార్ట్ ఔట్ అయిపోతుంది కదా! ఏంటి ఎందుకు నాకు మెసేజ్ చేయలేదు? బిజీ ఉన్నావా? బిజీ ఉంటే బిజీ ఉన్నానని చెప్పు. అంతేకాని నువ్వు ఇలా మెసేజ్ చేయకుండా ఉంటే నేను ఇంకేవో స్టోరీలు రాసుకుంటున్నాను అని మాట్లాడితే కూల్‌గా ఉంటుంది సిట్యుయేషన్. లేకపోతే అదొక సునామీ సిట్యుయేషన్. యాహ్! అవునా కాదా? సో, ఇది చేసినప్పుడు ఫస్ట్ అఫెక్షనేట్ బ్రీతింగ్ చేసినప్పుడు అన్నెసెసరీ ఆడ్ థాట్స్, జంక్ థాట్స్ లెఫ్ట్ సైడ్, అవసరమైనది నీ ఫ్యూచర్‌కి, నీ ప్రెజెంట్‌కి, నీ పీస్‌కి అవసరమైనది రైట్ సైడ్‌లో పెట్టుకోండి. అప్పుడేమవుతుంది తెలుసా? అరౌండ్ 100 థాట్స్ వస్తాయి ఆ 1 మినిట్‌లో. 99 ఇటెళ్తాయి. ఒక్కటే ఇటు మిగులుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేనికి హ్యాంగ్ అవుతున్నాం మనం డే మొత్తం డిస్టర్బ్ అవుతున్నాము అని. అండ్ సెకండ్ అఫెక్షనేట్ బ్రీతింగ్ అయింది 1 మినిట్ అయిపోయింది. దాని తర్వాత యూ విల్ జస్ట్ హ్యావ్ టు టేక్ అ డీప్ బ్రెత్, ఓపెన్ అప్ అండ్ థింక్ ఓకే ఇవాళ నేను ఏం చెయ్యాలి? రేపు నేను ఏం చెయ్యాలి? థర్డ్ ప్రాసెస్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్, స్మైల్. అంటే స్క్రాప్ని డివైడ్ చేశారు, అవసరమైంది ఇక్కడ పెట్టుకున్నారు. సెకండ్ స్టెప్లో ఆ అవసరమైన దాని ప్లానింగ్ గురించి ఆలోచించాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి స్మైల్. కళ్ళు మూసుకొనే స్మైల్ అండ్ సే ఐ యామ్ అ పర్ఫెక్ట్ పర్సన్, ఐ యామ్ కేపబుల్. నాకు తెలుసు ఏది రైటో ఏది రాంగో. ఇదంతా ఫాస్ట్ మోడ్లో కాదు. నేను తోపు, నాకు తెలుసు, నేను ఏది చేయగలనో నేను చేస్తాను, ఏది చేయలేనో నేను చేయలేను అనేటటువంటిది కాదు. స్లో పేస్లో మాట్లాడుకుంటూ వెళ్తే బ్రెయిన్కి కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మనకి హార్మోన్స్ గురించి ఈ మధ్యన తెగ మాట్లాడేస్తున్నారు. లైక్ డోపమీన్ అంటున్నారు, సెరోటోనిన్ అంటున్నారు, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎండోమార్ఫిన్స్ అంటున్నారు. ఎస్, సైకాలజిస్ట్ చెప్పినట్టుగా ఇవన్నీ వర్క్ అవుతాయి. బట్ ఫస్ట్ థింగ్ ఇస్ స్మైల్ అని నేను చెప్తాను. నవ్వుతూ ఉంటే నీ బ్రెయినే కాదు సిచ్యువేషన్ కూడా కంట్రోల్కి వస్తుంది. లెట్ మీ సే ఒక మనిషి మీ మీద కోపంగా ఉన్నారు, మీ మీదో మీ సిస్టమ్ మీదో. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక లెట్ మీ సే ఓకే ఒక క్లాదింగ్ స్టోర్ నడిపిస్తున్నారు. మీరు క్లాదింగ్ స్టోర్లో ఆఫర్స్ ఏవో పెట్టారు. ఆయనకు ఆ ఆఫర్ నచ్చలా. ఆఫర్స్ పెట్టడం వల్ల క్రౌడ్ ఎక్కువైంది అనేది నచ్చలా. వచ్చి గొడవ వేసుకుంటాడు మీతో. ఎందుకు ఆఫర్స్ పెట్టారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అక్కడ ఆయన కింగ్, ఆయనే లాయర్, ఆయనే LLB చేసిన ప్రొఫెషనల్. మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? మీరు కూడా యుద్ధానికి వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు. నేను అదే నవ్వుతా మీరు మాట్లాడగలిగితే 1 మినిట్ అదే నవ్వు మెయింటైన్ చేయగలిగితే, అండర్స్టాండ్ సార్, లెట్ మీ టాక్ అని చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ రిఫ్లెక్షన్ అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అంటే అరిచే వాళ్ళు కూడా టోన్ హై ఉన్న వాళ్ళు, ఫర్ ఇన్స్టెన్స్ లెట్ మీ సే చాలా గట్టిగా మాట్లాడిన వాళ్ళు కొద్దిగా తగ్గుతారు ఆ 1 మినిట్లో. ఇంకొంచెం తగ్గుతారు మీరు అదే నవ్వు కంటిన్యూ చేస్తే. మాట్లాడిన అవసరంలా, నవ్వు చాలు. ఆ తర్వాత ఇంకొంచెం తగ్గి దెన్ ఇప్పుడు మీరు మాట్లాడండి అంటారు, ఎందుకంటే తగ్గడం ఇష్టం లేదు అక్కడ. ఇప్పుడు మీరు మాట్లాడండి అంటారు, సార్ లెట్స్ సిట్, కూర్చుందాం రండి అని మీరు అదే టోన్తో మాట్లాడితే దెన్ హీ విల్ ఓపెన్ అప్. ఎండ్ ఆఫ్ ద డే గుడ్ ఫ్రెండ్స్ అవ్వకపోతే నన్ను అడగండి, ఫోన్ నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ అ స్మైల్ is what I believe and I strongly recommend people. And 2 minutes okay, and what's the third minute? స్మైల్. ఆ స్మైల్ చేసి అంటే ఆ స్మైల్ మీకు బ్రెయిన్కి వాట్ యూ కాల్ న్యూరాన్స్ ఉంటాయి మనకి, న్యూరో ట్రాన్స్మిటర్స్, మీరు అది చదువుకొని ఉంటారు మీ చిన్నప్పుడు, న్యూరాన్ నర్వస్ సిస్టమ్ అని చదువుకొని ఉంటారు. సో బ్రెయిన్ మనని చూడలేదు మనం ఏం చేస్తున్నాము అని. మీరు హ్యాపీగా ఉన్నారా బాధగా ఉన్నారా అనేది బ్రెయిన్కి ఎలా తెలుస్తుంది? వీ హ్యావ్ మజిల్స్ హియర్. మీరు ఎప్పుడైతే లిప్స్ స్ట్రెచ్ చేస్తారో ఒక 2 to 3 seconds అలా ఉన్నప్పుడు బ్రెయిన్కి ఆ అవుట్లైన్ ప్యాటర్న్ ఆఫ్ యువర్ స్ట్రెచ్ వెళ్తుంది. బ్రెయిన్ ఆల్రెడీ నోస్ దట్ ఇలా ఉన్నప్పుడు దే ఆర్ హ్యాపీ అని. దాని ప్రకారమే మీకు డోపమీన్ అని ఇప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతుందో అది రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్, ఫీల్ గుడ్ హార్మోన్ అని ఏదైతే అంటారో అది కూడా రిలీజ్ అవుతుంది. సో అందుకే నేను ఎవరికైనా కూడా
టెన్షన్‌లో ఉన్నారా? స్ట్రెస్‌లో ఉన్నారా? కోపం వస్తుందా? ఫస్ట్ నవ్వండి. ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయండి అని చెప్తాను. డీప్ బ్రెత్ తీసుకోండి. అవతల వాళ్ళకి తెలుసు, అరే! వీడికి చాలా కోపం ఉందిరా బాబు అని. బట్ నవ్వండి. నవ్వినప్పుడు యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ అగ్రెషన్. ఓకే. మీరు నవ్వినప్పుడు మీ చిరాకుకి కారణము, సొల్యూషన్ కూడా దొరుకుతుంది. మీరు నవ్వినప్పుడు మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. మీ కోపానికి ఆన్సర్ దొరుకుతుంది. నవ్వుతో స్టార్ట్ చేయండి. ఇట్ విల్ ఎండ్ యువర్ డే బ్యూటిఫుల్లీ. Wow. జస్ట్ యాజ్ ఎ పేజ్ ఇన్ ఎ బుక్ విత్ ఎ హ్యాపీ ఎండింగ్. సో ఓవర్ థింకింగ్ అనేది తీసి పక్కన పెట్టడానికి మొన్న చెప్పారు అసలు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ మ్యామ్. అంటే అబ్బాయిల్లో అయినా అమ్మాయిల్లో అయినా కానీ ఓవర్ థింకింగ్ అనేది ఒకటేలా ఉంటుంది. అంటే అబ్బాయిల్లో ఎలా ఉంటుందో అమ్మాయిల్లో ఎలా ఉంటుందో కూడా మీరు మనం సెగ్రిగేట్ చేసి తీసుకునే చెప్పారు. రూట్ ని బట్టి ఉంటది. Yeah. నేను అన్నాను, ఒకళ్ళు ఒక రూట్ తీసుకుంటారు, ఇంకొకళ్ళు ఒక రూట్. యూనో మనకి ఒక పోమ్ ఉంది ఇంగ్లీష్ లో, 8th క్లాస్ పిల్లలు ఆర్ 9th క్లాస్ పిల్లలు, ద రోడ్ నాట్ టేకెన్ అని ఒక పోయం ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ పోమ్. అంటే అందరూ నడిచే దారిలో ఒక అతను నేను నడవను, నేను ఇటే వెళ్తాను అంటాడు. వెళ్ళు, అందరు సపోర్ట్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఆ వెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే 2 రూట్స్ ఒక పాయింట్ లో జాయిన్ అయ్యాయి. ఓకే. సో ఇటు వెళ్ళిన వాళ్ళు, ఇటు వెళ్ళిన వాళ్ళు. అదే నేను చెప్తాను, ఓవర్ థింకింగ్ ఎవరు చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఓవర్ థింకింగ్. దానికి మెడిసిన్ అంటారా? చెప్పేశాను నేను మీకు. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఈ మెడిసిన్ చాలా వాల్యుబుల్, ఎక్కడ దొరకదు. కాపీ రైట్స్ మీలోనే ఉంటాయి. ఇట్ వాస్ నైస్ అండి. మెయిన్గా ఓవర్ థింకింగ్తో బాధపడుతున్న వాళ్ళు, సో దానికి సొల్యూషన్ కావాలని అనుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు మీరు ఏ మాటలు అయితే చెప్పారో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.